హాయ్ నమస్తే అండి. సో మనం భుజాలు జాయింట్ చేసుకునేటప్పుడు ముందు భుజాలు జాయింట్ చేసేసుకొని తర్వాత మెడ ముక్క వేసుకుంటాం. కానీ డిజైన్ వేసాను అనుకోండి, ఏదైనా ఇప్పుడు బ్యాక్ నెక్కే డిజైన్ వేద్దాం అనుకున్నాం. ఇప్పుడు ఇది బ్యాక్ నెక్ డిజైన్ వేసాం. అప్పుడు మనం ఏంటంటే భుజాలు ముందు జాయింట్ చేసేసుకోవడం కాదు, ఫస్ట్ ఈ డిజైన్ అంతా చేసేసాక అప్పుడు మనం భుజాలు జాయింట్ చేస్తాం. సో అలా భుజాలు జాయింట్ చేసి ఇలా డిజైన్ వేసుకున్న తర్వాత భుజాలు జాయింట్ చేసేటప్పుడు దేనికవే మెడ ముక్కలు వేసేసి అప్పుడు జాయింట్ చేస్తాం. సో అక్కడ పైన పీస్లా కనిపిస్తుంది. అలా పీస్లా కనిపించకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేది, కింద ఉన్నది బ్యాక్ దండి. ఇది యాక్చువల్గా అది చూసారు కదా, మెడ ముక్క కనిపిస్తుంది, అది హెమ్మింగ్ ఇంకా చేయాలి. అదైనా కొంచెం ఎక్స్ట్రాగా ఉంచుకోవాలి. బ్యాక్కైనా కొంచెం ఎక్స్ట్రా మెడమకు ఉంచాలి, లేదా ఫ్రంట్కైనా ఉంచాలి. నేను బ్యాక్ అయితే ఉంచలేదు, ఫ్రంట్ కొంచెం మీకు కనిపిస్తుంది కదా. సో అలా ఎక్స్ట్రాగా కొంచెం ఆ మెడముక్క ఉంచుకోవాలన్నమాట. ఉంచుకున్న తర్వాత ఇప్పుడు నేను కుట్టేటప్పుడు ఫస్ట్ కింద బ్యాక్ పెట్టాను, తర్వాత పైన ఫ్రంట్ పెట్టాను. ఫ్రంట్ పెట్టిన తర్వాత ఈ ఎక్స్ట్రాగా ఏదైతే ఉందో ముక్క, ఈ ముక్కని అవతల వైపుకి తిప్పేయాలి. ఓకే అండి. ఫస్ట్ కింద బ్యాక్, పైన ఫ్రంట్, మెడముక్క వేసేసిన తర్వాత హెమ్మింగ్ చేయక ముందు సో ఇలాగ అటువైపు మడత పెట్టేయాలి. మడత పెట్టేసి దీని మీద గట్టిగా కొంచెం కుట్టు వేసేసుకోవాలి. 2 కుట్లు వేసుకుంటాం కదా, 2 కుట్లు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రాగా ఉన్న దారాలు అవన్నీ కట్ చేసేసుకోవాలి. అలాగే ఈ ఎక్స్ట్రా ఇటువైపు ఎక్స్ట్రా ఉన్న దారాలు, అలాగే ఈ ఎక్స్ట్రా ముక్క కూడా కట్ చేసేసుకోవచ్చు. ఇంకా ముక్కతో పని లేదు. ఇప్పుడు దీన్ని మనం ఇలా తిప్పేస్తే చక్కగా మనకి లోపల పీస్ లేకుండా ఆ లైనింగ్ క్లాత్ మనకి ఇక్కడ కవర్ అవుతుంది అనమాట. పీస్ ఏముందో తర్వాత హెమ్మింగ్ చేసేసుకోవాలి దీన్ని. సో ఇటువైపు కొంచెం చూసినా సరే మనకి ఇటువైపు నీట్గా కనిపిస్తుంది. ఇలా పీస్ ఉండదు అనమాట. చూసారు కదా, ఎక్స్ట్రా ఇటువైపు ఉండదు. అలా పీస్ అయితే స్టార్టింగ్ ఉండదు. సో మనకి ఇబ్బంది అయితే ఉండదు. ఇలా ఇటువైపు చూసినా సరే మీకు కొంచెం పర్ఫెక్ట్గా మీకు నీట్గా కనిపిస్తుంది అనమాట. ప్రాబ్లం అయితే ఏం ఉండదు. సో ఇలాగ మనం చుడిదార్స్ కానీ దేనికైనా సరే ఇలా నెక్ డిజైన్స్ పెట్టుకుంటే కనుక ఖచ్చితంగా మనం ఇలాగే వేసుకోవాలి. ఎందుకంటే నెక్ డిజైన్ పెట్టకపోతే ప్రాబ్లం ఉండదు. మొత్తం అందరికీ రౌండ్ అంతా మొత్తం వేసుకుంటాం మెడమొక్క. సో ఇలా అనమాట. సో ఇదే బ్లౌజ్ అండి. ఇప్పుడు ఈ బ్లౌజ్కి నేను చూపించింది. దీనికి ఫ్రంట్ పార్ట్ అయితే నేను ఎలా చేశాను, చిన్న చిన్న ముక్కలు మిగిలిపోయాయి అనమాట. సో ఫస్ట్ అనుకోలేదు, ముక్కలు మిగిలిన తర్వాత నాకు ఐడియా వచ్చింది ఎలా వేద్దామని చెప్పి ఫ్రంట్ నెక్కి. అలాగే ఇది బ్యాక్ నెక్ అంటే సూపర్ అంటే సూపర్ కదా. సో ఇది హ్యాండ్స్ అనమాట. సో ఇవన్నీ అయితే నేను ఎలా స్టిచ్ చేయాలి, ఎలా మార్కింగ్ చేసుకోవాలి, ఎంత సైజ్ తీసుకోవాలి, ఈజీగా తక్కువ టైంలో ఎలా చేసుకోవాలి, మెయిన్ టైం కూడా చాలా ఇంపార్టెంట్ కదండి. తక్కువ టైంలో ఎలా చేసుకోవాలి, తక్కువ టైం అయితే మనకి ఎక్కువ బ్లౌజెస్ కూడా కుట్టుకోవచ్చు కదా. సో అలాగే డబుల్ కలర్ లట్కన్ అన్నీ కూడా నేనైతే అప్లోడ్ చేశానండి. మీకు ఎవరికైనా కావాలంటే కనుక ఒకసారి వాచ్ చేయండి. అలాగే మీకు మన చాలా యూజ్ అవుతుంది అనుకుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎలాగుంది, ఇంకా ఏంటంటే ఏవైనా మీకు మోడల్స్ కావాలా ఏంటి అనేది కూడా కొంచెం కమెంట్ సెక్షన్లో మీరు చెప్తే నాకు కూడా అర్థమవుతుంది. అసలు నేను ఎలా చేయాలి అనేది కూడా నాకు అర్థమవుద్ది. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి. మళ్ళీ నెక్స్ట్ మంచి డిజైన్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.